అసలు పెట్టుకోవట్లేదు ఇంకే అసలు ఏరియా ఎంత బాగుందో అంత ఐ ఫిస్ట్ అండి బాబు, ఐ ఫిస్ట్ ఏదో అనుకున్నా అండి రోజ్ గార్డెన్ 100% కానీ బాగా డెకరేట్ చేశారు రోజ్ తో మాత్రం. తీసాలు చూడండి మన అందరు క్యాంప్ ఫైర్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మన శాన్విత మన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్ ఊటీ సిరీస్ బ్లాగ్ పార్ట్ 4. పార్ట్ 1లో ఏమో మనము రోడ్ జర్నీ కవర్ చేసాం కదా, పార్ట్ 2లో ఏమో మనం మా కాటేజ్ కవర్ చేసాం కదా, పార్ట్ 3లో ఏమో మనం పుణే మసార్ రిసార్ట్లో లంచ్ కవర్ చేసామండి. ఇప్పుడు పార్ట్ 4 అండి. పార్ట్ 4లో ఏమో ఇప్పుడు మనము రోజ్ గార్డెన్ ఇంకా మనం క్యాంప్ ఫైర్ రెండు కవర్ చేద్దాం, సరేనా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మా లంచ్ అయిపోయిందండి, లంచ్ అనే క్యాబ్లోకి వచ్చాము. ప్రజెంట్ ఇప్పుడు క్యాబ్లో ఎక్కామండి, ఎక్కడికి వెళ్తే మాకు తెలియదు, అలా ఎక్కామండి. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిందండి, అందుకే మేము యాక్చువల్గా వర్షం ఉంటే తినేసి ఇంటికి కాలేజ్కి వెళ్దాం అనుకున్నాము. వర్షం తగ్గింది కాబట్టి మేము ఇటు వచ్చామండి. ఎక్కడికంటే రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇప్పుడు రోజ్ గార్డెన్కి, రోజ్ గార్డెన్ ఫ్రీ కాదండి, ఎంట్రీ ఫీ అనమాట. అడల్ట్ అయితే 100, చైల్డ్ అయితే 50 అనమాట. మొత్తానికి మన రోజ్ గార్డెన్కి వచ్చేసినామండి. రోజ్ గార్డెన్ చాలా బాగుందండి బాబు, బ్యూటిఫుల్గా అయితే బాగుంది. వావ్, అన్ని యానిమల్స్. రోజ్ ఎలిఫెంట్, ఇది తర్వాత రోజ్ బియర్ అండి, రోజ్ ఔలు, తర్వాత ఏమో చూడండి ఇది రోజ్ పిగ్ అండి, ఇది రోజ్ షీప్ అనుకుంటుంది. ఇదేంటిది రోజ్ డాంకియా, రోజ్ ర్యాబిట్ అండి, రోజ్ ర్యాబిట్. ఎన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి, అన్ని రకాల యానిమల్స్ రోజుతో డెకరేట్ చేశారండి ఇక్కడ. చాలా బాగుంది ఇది. అసలు ఏరియా ఎంత బాగుందో అంత ఐ ఫిస్ట్ అండి బాబు, ఐ ఫిస్ట్ ఏదో అనుకున్నా అండి రోజ్ గార్డెన్ 100% కానీ చాలా వర్త్ అండి బాబు. 100 రూపీస్ దీనికి మాత్రం చాలా బాగుంది అసలు. అమ్మమ్మ ఎంత బాగుంది చూడండి అసలు. మొత్తం ఈ ఇల్లు కానీ, ఫ్లవర్స్ కానీ, ఆ వ్యూ కానీ అసలు అల్టిమేట్ అండి, అల్టిమేట్. రోజ్ గార్డెన్కి 100 రూపాయలు అంటే ఏదో అనుకున్నా అండి, కానీ ఇక్కడ వ్యూ అంతా చూసినాక 100 కూడా కాదు, 1000 రూపాయలు నేను ఇవ్వాలనిపిస్తుంది అండి. అంత బాగుంది వ్యూ అంతా. వావ్, ఇంత బాగుంది చూడండి వ్యూ అంతా. మొత్తం రకరకాల రోజెస్, రకరకాల ప్లేసెస్, రకరకాల యానిమల్స్, రకరకాల ప్లాంట్స్, అసలు మామూలు లేదు, అన్ని ఎక్కడ లేని కొత్త కొత్త ఉన్నాయండి అసలు. యానిమల్స్ అంటే యానిమల్స్ అయిపోయండి, యానిమల్ డిజైన్స్ చూసారుగా, అన్ని రోజెస్ యానిమల్స్ చూసారుగా, పిగ్గు, ఎలిఫెంట్, టైగరు అన్ని వేసారు కదా, అన్ని యానిమల్, ర్యాబిట్, ఔళ్ళు అన్ని చూడండి ఎంత బాగుంది అసలు. విజువల్ ఫిష్ అండి, విజువల్ ఫిష్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు నాకు. ఇంకెక్కడ మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతుంది, మ్యూజికల్ ప్రోగ్రామ్ నేను తీయేస్తా అండి వీడియో. బాగా నేను చూడండి సీనరీ ఎంత కనిపిస్తుంది, సీనరీ బాగా కనిపిస్తుంది. ఇదండి సీనరీ అంటే ఎంత బాగుంది చూడండి సీనరీ అయితే. వావ్ 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 వావ్, ఇది కదా మనకి ఊటీ కావాలి, ఊటీలో కావాల్సింది. మార్నింగ్ నుంచి వాన వల్ల ఊటీ వచ్చాం కదా, ఏం చూడలేమని బాగా అనిపించింది. కాకపోతే ఈ రోజు కానీ చూసినాక ఈ ఊటీ వచ్చినందుకు ఒక వ్యాల్యూ అనిపించింది నాకు. ఈ ఊటీ వచ్చినందుకు ఒక వర్త్ అనిపించింది నాకు, వర్త్ అనిపించింది ఊటీ వచ్చినందుకు. నిజంగా అండి చాలా బాగుంది, నచ్చిందండి. ఎంత బాగుంది కదా, బాగా డెకరేట్ చేశారు రోజుతో మాత్రం చాలా బాగుంది. ఈ ప్యాటర్న్ కదా, అన్ని యానిమల్స్ బాగా డెకరేట్ చేశారు అన్నమాట. మొత్తానికి మా రోజ్ గార్డెన్ టూర్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఊటీ వస్తే మాత్రం ఈ రోజ్ గార్డెన్ మిస్ కాకండి సరేనా. రోజ్ గార్డెన్ చాలా బాగుంది, వర్త్ అండి, వర్త్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము క్యాబ్కి చెప్తా సరేనా. మనకి మా రోజ్ గార్డెన్ టూర్ అయిపోయిందండి. ఇప్పుడు నాకు మంచి టీ కావాలండి, టీ కోసం చూస్తున్నాం. టీ తాగుతామండి ఇప్పుడు. ఎన్ని ఓట చూసామండి టీ కోసము, ఎక్కడ మంచి టీ దొరకలేదండి. ఒక దగ్గర టీ తాగాను, టీ వరస్ట్ అండి, వరస్ట్ అసలు నచ్చలేదు టీ అయితే. ఇక్కడ అల్లం టీ అసలు బాగా దొరకట్లేదండి బాబు, ఒట్టి నార్మల్ టీ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మా బ్యాడ్ లక్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళామండి. బొటానికల్ గార్డెన్కి వెళ్ళామండి, బొటానికల్ గార్డెన్ క్లోజ్ చేశారండి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 దాకా ఉంటుందండి అంతే. చూస్తాం, కుదిరితే రేపు ట్రై చేస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అంతే, ఇంకేం చేయలేం కదా. మొత్తానికి ఇప్పుడు టైం 7 అయిందండి. మొత్తానికి మా కాటేజ్కి వచ్చేసినాం అనమాట. ఏదో ఊటీకి వచ్చి ఏం చేసినామంటే బ్రేక్ఫాస్ట్ చేసాము, ఊటీకి వచ్చి కాటేజ్కి వచ్చాము, రెడీ అయ్యాము, లంచ్కి వెళ్ళాము, అక్కడ నుంచి
రోజ్ గార్డెన్కి వెళ్ళాము, తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్తే అక్కడ లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి కాలేజ్కి వచ్చాము అంతే. ఇప్పుడు 7 అయింది కరెక్ట్ టైం. ఈవినింగ్ కాలేజ్కి వచ్చినాక మంచి రెడీ అయిపోయినామండి, ఫ్రెష్ అయిపోయినాం అనమాట. ఫ్రెష్ అయినాక చూడండి క్యాంప్ ఫైర్ సెట్ చేసినాం. క్యాంప్ ఫైర్, ఈ క్యాంప్ ఫైర్ కి మేము ఎక్స్ట్రా 800 పే చేసినామండి. ఎక్స్ట్రా 800 పే చేసి క్యాంప్ ఫైర్ సెట్ చేసినాం అనమాట. చూడండి అందరూ వచ్చారు ఇక్కడికి క్యాంప్ ఫైర్ కి. పడుకొని లేచిపోయాం క్యాంప్ ఫైర్ కోసం. నిద్ర నుంచి లేపేశారు ఈయనకి. ఈయన అక్క, స్ఫూర్తి, ప్రియాంక, అనూష, మోక్షిత, బావ, సమీ, ఇది దీని పేరు ఏం పేరు దీని పేరు సత్య. మొత్తానికి క్యాంప్ ఫైర్ రెడీ అయిపోయింది. అసలు పెట్టుకోవట్లేదు వెంగి. క్యాంప్ ఫైర్ అవుతుంది చూడండి, అందరు రౌండ్ కూర్చోరు ఇక్కడ, ఎవరు మిస్ కాలే. క్యాంప్ ఫైర్ మాత్రం చాలా బాగుందండి. ఈ చలిలో ఈ క్యాంప్ ఫైర్ చాలా బాగుందన్నమాట. నిజంగా అరేంజ్మెంట్ చేసిన ఈ భయ్యకి చాలా మెచ్చుకోవాలా. ఈయన బాగా అరేంజ్మెంట్. భయ్యా इधर आओ, आपका नाम क्या है? किधर से आप? नेपाल. कितने साल से काम कर रहे थे इधर? इधर तो अभी नया है, लेकिन यूट्यूब में तो 30 साल से. 30 साल? 30 साल हो गया చూడండి. ఈయన 30 साल से 30 సంవత్సరాలు పనిచేస్తున్నాండి ఇక్కడ. దీనికి గ్రేట్ అండి భయ్యా, బహదూర్ భయ్యా ఫ్రమ్ నేపాల్. థ్యాంక్ యూ భయ్యా. साल की तो खाना लेने गया क्या? खाना लेने गया. మన అందరూ క్యాంప్ ఫైర్ బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంక్లూడింగ్ మన శాన్విత, మన ఈ వేదాంశ్ కూడా. మన ఫైరింగ్ అయిపోయిందండి, క్యాంప్ ఫైరింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మన డిన్నర్ అయిపోతుందండి. మన డిన్నర్ లో వేడి వేడి తండ్రి రోటీస్, కడాయి వేయండి అండ్ పన్నీర్ బటర్ మసాలా. ఏంటంటే మా బావగారు తండూరి కాదు బటర్ నాన్ కూడా తెప్పించారు. బటర్ నాన్ దాంట్లో మొత్తానికి మా పార్ట్ 4 ఏమో రోజ్ గార్డెన్ క్యాంప్ ఫైర్ ఎండ్ అయిపోయిందండి. ఇంక నెక్స్ట్ రాబోయే పార్ట్లో ఇంకా చాలా చూపిస్తాము సరేనా. ఇక్కడ దాకా నా వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 4 కాదండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అది కూడా చూడాలి సరేనా. బాయ్.